పగిడిపల్లి శ్యామ్ తెలంగాణ శ్యామ్‌గా ఎలా మారాడు? తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ పిచ్చోళ్ళం హ్మ్. మేమంతా. హ్మ్. మా ప్రాంత బిడ్డలకు అన్యాయం జరుగుతుందని, మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు హ్మ్. సీమాంధ్రులు దోచుకుపోతున్నారు అనేటువంటి క్రమంలో హ్మ్. పెద్ద ఎత్తున తెలంగాణ విఠలాన్ ఉన్నాడు, తెలంగాణ సుధాకర్ ఉన్నాడు, తెలంగాణ రాహుల్ ఉన్నాడు. ఇలా తెలంగాణ వాళ్ళు చాలామంది ఉన్నారు. హ్మ్. సో, పేరుతోని ఇక్కడ పంచాయతీ కాదు. నిజంగా పేరే కావాలనుకుంటే నా పేరు PAGIDIPALLI. పగిడిపల్లి. అగిడిపల్లి SHYIMSYM. ఆ! నా ఆధార్ కార్డు ఉంటుంది. మా అవునండి. డాడీ పేరు హ్మ్. రాజమల్లు, మా అమ్మ పేరు కలమ్మ, మా చెల్లె పేరు మౌనిక, మా తమ్ముడి పేరు సందీపు. హ్మ్. మాది వరంగల్ సరిహద్దు ప్రాంతం, హ్మ్. మహబూబాబాద్ జిల్లా, హ్మ్. బయ్యార మండలం, వినోబా నగర్ అనే చిన్న పల్లెటూరు. హ్మ్. రైట్? హ్మ్. క్లారిటీ. హ్మ్. ఇంకేమైనా కావాలంటున్నా మనల్ని విమర్శించే వాళ్ళకు? హ్మ్. నా పేరు తెలంగాణ శ్యామ్. తెలంగాణ శ్యామ్. యాహ్! పార్టీలకు అతీతంగా తన ఉద్యమ గళాన్ని వినిపిస్తున్నటువంటి శ్యామ్‌కి గతంలో ఒక కమ్యూనిస్ట్ జెండా పట్టుకొని ఉండటమో, లేపోతే ఒక కుండ గుర్తుతో ఓకే. ఆయన ప్రచారం చేసినటువంటి సందర్భాన్ని గూడా గుర్తు చేసినటువంటి పరిస్థితి. దానికి మీరేం ఇస్తారు సమాధానం? యెస్. వాస్తవమే. వీసీకే విముక్తి చిరుతల కక్షి. ఆ! ఇది తమిళనాడులో దీని వ్యవస్థాపకుడు తోల్ తిరుమావలన్ అని చెప్పేసి ఇప్పుడు చిదంబరం ఎంపీ ఆయన. ఆ! మా పార్టీకి ఇద్దరు ఎంపీలున్నారు. ఒకాయన విల్లుపురం ఎంపీ రవి గారు, హ్మ్. నలుగురు ఎమ్మెల్యేలున్నారు. హ్మ్. మాది అనేక మంది గ్రామస్థాయిలు. తమిళనాడులో చాలా పెద్ద కొన్ని లక్షల వేల మంది కార్యకర్తలున్నారు. వార్డు మెంబర్లు, సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఉన్నటువంటి పార్టీ. హ్మ్. అది ఇప్పుడు డీఎంకే కూటమిలో ఉంది. కాంగ్రెస్ అలయన్స్‌లో ఉంది. ఇక్కడ మాకు ప్రధానంగా మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జిలకర శ్రీనివాస్ అని ప్రొఫెసర్, లాయరు, మేధావి, రచయిత ఆయన ఉన్నాడు. దాంట్లో నేను అధికార ప్రతినిధిగా ఉన్నమాట వాస్తవం. బట్ ప్రతి ప్రతి పార్టీకి ఒక కుల సంఘం ఉంటది. ఓ హిందుత్వ సంఘం ఉంటది. ఆ హ్మ్. సంఘం ఏదేదో పార్టీకి అనుబంధంగా ఉంటది. మేము పార్టీ లైన్‌లో ఈ పంచాయతీని హ్మ్. చూడట్లేదు. మేము ముఖ్యంగా ఎప్పటినుంచో దళిత బహుజన ఉద్యమాలలో, అనేక ఉద్యమాలలో హ్మ్. ఎప్పటినుంచో ప్రతి సమస్య పైన నిరంతరం కొట్లాడుతున్నటువంటి వ్యక్తులం. హ్మ్. కాబట్టి ఓ పెద్ద ఎత్తున ఉద్యమం బలపడేటప్పుడు ఓ వ్యక్తి కేంద్రంగా ఆ వ్యక్తిని ఏదో మానసికంగా ఇబ్బంది పెట్టడం కోసం ఇటువంటి ఆరోపణలు చేస్తారు. మేము వాటిని పట్టించుకోవట్లేదు. మాకు కావాల్సింది ప్రధాన ఎజెండా మా తెలంగాణ వ్యాపారాలు, మా తెలంగాణ కుల వృత్తులు, ఆ! మా తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ కులాలు ఏవైతే ఆత్మహత్యలు చేసుకుంటారో వాళ్ళ గోడు, వాళ్ళ బాధ. హ్మ్. సరిగ్గా మిమ్మల్ని చూస్తుంటే 3 పదుల వయసు నిండా పూర్తయినట్టు కూడా కనిపించట్లేదు. బట్ అవును. మీ మాట తీరు మాత్రం చాలా అనర్గళంగా వెళ్తోంది. ఓకే. అది కూడా రాజకీయ ప్రేరేపిత మాటల కింద కనిపిస్తున్నాయి. ఓకే. ఎక్కడో మీ మూలాలైతే రాజకీయాలకు కొంచెం టచ్‌గా ఉన్నట్టుగా తెలుస్తోంది. అదే ఆ! సార్. మేము రాజకీయాలలో ఉన్నాం. ఆ! మేము రాజకీయాలలో ఉన్నాం, ప్రజాక్షేత్రంలో ఉన్నాం, ప్రజా ఉద్యమాలలో ఉన్నాం, దళిత హ్మ్. బహుజన ఉద్యమాలలో ఉన్నాం. హ్మ్. మేము గ్రామీణ ప్రాంతాల నుంచి బాంచెందొరాని కాల్మోక్త అనేటువంటి కుటుంబాల నుంచి హ్మ్. ఆ దొరలకు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి కుటుంబాల నేపథ్యం నుంచి వచ్చినటువంటి వ్యక్తులం. అంటరాని కులంలో పుట్టి ఎన్నో అవమానాలను ఎదుర్కొని హ్మ్. ఇక్కడ దాకా వచ్చినటువంటి వ్యక్తులం మేము. కాబట్టి ఈ ప్రజలు అనుభవిస్తున్నటువంటి బాధలు ఏవైతున్నాయో అవి మాకే ఎక్కువ తెలుసు. మమ్మల్ని హ్మ్. విమర్శించే వాళ్ళకి తెలియదు. హ్మ్. పెట్టుబడిదారులకు, భూస్వాములకు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఇలా మమ్మల్ని విమర్శించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుస్తది. మాకు తెలియదు కదా! హ్మ్. కాబట్టి వాళ్ళు వ్యాపార ప్రయోజనాలు వాళ్ళకుంటాయి. మాకు ప్రజల ప్రయోజనాలు ఇంపార్టెంట్. హ్మ్. వాస్తవానికి 4 దశాబ్దాలు ఇంచుమించుగా 5 దశాబ్దాలంటే 50 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమం. మా తెలంగాణ మాకు కావాలి. ఇడ్లీ, సాంబార్, గో బ్యాక్ నుంచి. ఆ ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ నుంచి. అవును. ఆల్రెడీ వచ్చింది 2014. అవును. అప్పుడు చూసాం స్టేట్ బైఫర్కేషన్. అవును. నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద బీఆర్ఎస్ ఏదైతే స్లోగన్ అందిపుచ్చుకుందో అంటే అది బీఆర్ఎస్ పార్టీకి ఆపాదించడం. అవును సార్. దాంట్లో ఓయూజీసీ అలాగే పలు ఉద్యమ సంఘాలు కూడా మిళితమైనటువంటి సందర్భం. అవును సార్. సో, నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏదైతే పోరాటం చేశారో ఆ పోరాటం ఫలించింది 2014లో. అవును. ఆనాడు ఏపీ వాళ్ళని వెళ్ళగొట్టారని మీరు భావించారు. మళ్ళీ ఇప్పుడు మార్వాడీలని వెళ్ళగొడుతున్నామని ఏమైనా భావనలో ఉన్నారా? అంటే ఇది కంప్లీట్‌గా మీ యొక్క మాటగానే చూడాలి. ఎందుకంటే యావత్ తెలంగాణ సమాజం కోరుకుంటుందా గో బ్యాక్ మార్వాడి అని? ఒకటి సార్ ఇప్పుడు సీమాంధ్రులకు వ్యతిరేకంగా పోరాటం చేశామే గానీ, ఆ! ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకంగా కాదు కదా! అవును. అన్నదమ్ముల్లాగా విడిపోయి అధికార వికేంద్రీకరణ కోరుకున్నామే. అవును. మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు మాకు కావాలి. హ్మ్. తెలుగు వాళ్ళమందరం ఒకటి. హ్మ్. 60 ఏళ్ళు ఈ ముసుగుతోని మమ్మల్నంతా దోచుకొని పోయారని అప్పుడున్నటువంటి మీరు చెప్తున్నటువంటి ఉద్యమ అందరూ ఉన్నారు దాంట్లో. హ్మ్. కేసీఆర్ గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ పార్టీ కూడా ఉందని అనుకుందాం. హ్మ్. అందరూ రాజకీయాలకు అతీతంగా ఈ ఉద్యమాన్ని బలపరిచి, మాకు కులం ఉండదు, మతం ఉండదు, మేము తెలంగాణ వాళ్ళం అనేటువంటి దాంతోనే కదా మనం పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకుంది. హ్మ్. ఇప్పుడు మేమెందుకు ఈ ఉద్యమాన్ని లేవనెత్తామనంటే, మొన్న ఏదో మోండా మార్కెట్‌లో ఇన్సిడెంట్ జరిగితే అక్కడి నుంచి మొదలైంది ఈ ఉద్యమం కాదు సార్. హ్మ్. ముఖ్యంగా స్వర్ణకారులు, బంగారం పనిచేసేటువంటి పంచవృత్తులు, హ్మ్. పోతులూరి వీరబ్రహ్మం గారి వారసులు ఎవరైతే పంచవృత్తులు, బంగారం పనిచేసే వాళ్ళు. మీరు కులం, మతం ప్రస్తావించొద్దంటూనే చెప్తాం. ఎందుకు మళ్ళీ అదే పోతులూరి సార్ అన్యాయం. వీరబ్రహ్మేంద్ర గారు? చెప్తాం సార్. ఆ! పంచవృత్తులు ఇప్పుడు కుల వృత్తులు ధ్వంసమైపోతా ఉన్నాయని వాళ్ళు రోడ్లెక్కారు. ఆ! ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ! ఇప్పుడు బంగారం పని ఎవరు చేస్తారు మెజారిటీగా? దుకాణాలు ఎవరికుంటాయి? స్వర్ణకారులు. ఇప్పుడు హైదరాబాద్‌లో ఎవరికున్నాయి?
నేను చెప్పకూడదు. సరే ఓకే, మార్వాడీలకు ఉన్నాయి. ఉమ్, వాళ్ళ వృత్తులు ధ్వంసం అయిపోతున్నాయి, ఉపాధి కోల్పోతా ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని ఉమ్, వాళ్ళు 2001లోనే పెద్ద స్థాయిలో 10,000 మందితోని అప్పుడున్నటువంటి పాలకుల దృష్టికి తీసుకొని వెళ్ళారు. వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో వాళ్ళ దగ్గర పూర్తి ఎవిడెన్స్ ఆధారాలు ఉన్నాయి. ఉమ్, చారి అని చెప్పేసి ఆ స్వర్ణకారుల సంఘ నాయకుడు పెద్ద ఎత్తున ఈరోజు పోరాటం చేస్తూ ఉంటాడు. ఉమ్, మన గ్రామాలలో కోమటోళ్ళు ఎవరు ఉంటుండే, ఉమ్, ఒక కులానికి పరిమితి. అవునన్నా కాదన్నా ఇది కుల వ్యవస్థ. కుల వ్యవస్థలో ఎవరు చెప్పులు కుట్టేవాళ్ళు, మాదిగ వాళ్ళని, బట్టలు నేసేవాళ్ళు, మన చేనేత కార్మికులని, తాళ్ళు ఎక్కేవాళ్ళు. ఎస్, మా వృత్తిని ఇంకొకరు దొంగిలించుకుపోతా ఉంటే గలమెప్పుతాం కదా. ఉమ్, అందుకని చెప్పేసి మేమేమంటున్నామనంటే, ఇప్పుడు ఏదో ఈ కులాలకు మతాలకు మా సమస్య కాదు. చాప కింద నీరులాగా ఉమ్, కొంతమంది మార్వాడి, గుజరాతీ, రాజస్థాన్ వ్యాపారస్తులు ఉమ్, హైదరాబాద్లోనే కాకుండా గ్రామీణ మండల ప్రాంతాలలో ముఖ్యంగా చిన్న చిన్న ఆమ్లెట్ విలేజ్లలోకి జ్వరబడేసి ఉమ్, అక్కడ ఉన్నటువంటి స్థానికస్తుల యొక్క ఉపాధిని కానీ లేకపోతే వాళ్ళ కౌంట వృత్తిని కానీ వాళ్ళ కుర్ర వృత్తులు కానీ ధ్వంసం చేస్తూ ఉన్నాయి అని చెప్పేసి ఎప్పటి నుంచో ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. మన మోండా మార్కెట్లో మనం పెద్ద ఎత్తున గలం ఇప్పడం ద్వారా ఇది పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ పొందుతా ఉన్నది. దీనికి ప్రజా మద్దతు పెద్ద ఎత్తున వస్తూ ఉంది. మోండా మార్కెట్లో దళితుల మీద దాడి జరిగిన సంఘటన కావచ్చు, దాన్ని దృష్టిలో పెట్టుకుని గోరేటి రమేష్ ఒక పాట పాడిన విషయం కావచ్చు, దాని తర్వాత అరెస్ట్ కావచ్చు. అంటే ఆ సంఘటనలు జరిగిన తర్వాతే తెలంగాణ శ్యామ్ తెరపైకి వచ్చాడు. ఓకే, అవునా కదా? దానికి ముందు ఎందుకు గో బ్యాక్ మార్వాడి నినాదాన్ని ఈ యొక్క తెలంగాణ శ్యామ్ ఎందుకు నినదించలేదు? ఇప్పుడు వాళ్ళే ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎవరైతే మమ్మల్ని అపోజ్ చేసేటువంటి వ్యక్తులు ఉన్నారో ఉమ్, అంతకు ముందు నుంచే మాకు అన్యాయం జరుగుతూ ఉంది ఉమ్, అని చెప్పేసి వివిధ పలు వేదికలలో లేకపోతే సభలలో సమావేశాలలో మేము మాట్లాడాము. ఉమ్, మన ప్రాంతం బిడ్డని ప్రాంతేతరుడు వచ్చి కులం పేరుతోని బహిరంగ ప్రదేశంలో దూషించి అడుగుతానికి వచ్చినటువంటి వ్యక్తిని కొట్టి గాయాల పాలు చేసి చెవంత బలగొట్టి పన్నీరగొట్టి ఉమ్, ఆపడానికి వచ్చినటువంటి ఒక ఆర్య కటికను, ఒక యాదవ్ బిడ్డను, ఒక ముదిరాజు బిడ్డను దాడి చేసినప్పుడు ఎస్ పక్కనే మా అన్నదమ్ములు లాంటి మా అన్న ఆంధ్ర వాళ్ళని ఇక్కడ మీ దగ్గర ప్రస్తావించాల్సింది ఏంటంటే కులం మతం వద్దంటూనే మీరు ప్రతిదీ కూడా ముదిరాజులను లేకపోతే మున్నూరు కాపులను అక్కడ జరిగిన వాస్తవం ప్రస్తావిస్తున్నారు. అది సార్, అక్కడ జరిగిన వాస్తవం అది. అట్రాసిటీ కేసు అయింది. మొండా మార్కెట్ పిఎస్ పరిధిలో అట్రాసిటీ కేసు ఉన్నది. దెబ్బలు తిన్న వాళ్ళే వచ్చి మీడియా ముందుకు చెప్పారు. ఉమ్, అక్కడ జరిగినటువంటి వాస్తవాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. అవును. కానీ అక్కడి నుంచే మొదలైంది. అక్కడితో వాళ్ళిద్దరు ఇరు వర్గాలు సామరస్యంగా సమస్యను పరిష్కరించుకున్నారు కదా, ఆపేయండి అంటే ఇది నేను మొదలుపెట్టిన ఉద్యమం కాదు. పెద్ద ఎత్తున అక్కడి నుంచి వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పేసి మేము ఒక కాల్ ఇచ్చాము. లక్షల మందికి రీచ్ అయింది. అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని వాళ్ళని అరెస్ట్ చేయాలని అక్కడ పెద్ద ఎత్తున ఇచ్చేయడం ద్వారా అది వెలుగులోకి వచ్చింది. అంతే తప్ప నేను మొదలుపెట్టింది కాదు. అట్లా అనుకుంటే తెలంగాణ ఉద్యమంలో ఎంఎస్ గోపీనాథ్ సార్ మన మీద మీరు చూసి ఉంటారు. ఎంఎస్ గోపీనాథ్ గారు, డాక్టర్ జిలకర శ్రీనివాస్ గారు, లేకపోతే పృథ్వీరాజ్ అన్న, మన ఏమంటారు ఇప్పుడు పిడమర్తి రవణ, మీరు చెప్పినటువంటి పాట పడినటువంటి వ్యక్తులు వాళ్ళందరూ ఇప్పుడు మేధావులు లేకపోతే తెలంగాణ వాదులు కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున ఎందుకు గలాన్ని అనిపిస్తూ ఉన్నారు. దాన్ని మనం జస్ట్ తెరపైకి తీసుకొని వచ్చాము అంతే. ఇప్పుడు మీపై ప్రధానంగా వినిపిస్తుంది ఏమిటంటే మార్వాడి గో బ్యాక్ అనే నినాదం. ఐ మీన్ మీ విషయం పక్కన పెడితే వాడవాడలా వినిపిస్తున్నటువంటి సందర్భం నేడు. వివాదం ఎక్కడుంటే తెలంగాణ శ్యామ అక్కడ ఉంటాడు. ఇది ప్రత్యర్థంగా ఇప్పుడు ప్రముఖంగా వినిపించినటువంటి మీపై ఉన్నటువంటి బలమైన వాదం. అంటే వివాదం అంటే నాట్ ఓన్లీ మార్వాడి గో బ్యాక్. గతంలో చూసుకుంటే ఆల్రెడీ హిందూ క్రిస్టియన్కి సంబంధించి మీరు క్రైస్తవ సమాజానికి మద్దతుగా మాట్లాడడం కావచ్చు. మళ్ళీ రోజు మళ్ళీ బొట్టు పెట్టుకుని మళ్ళీ హిందుత్వ ఎజెండా అందిపుచ్చుకున్నాడు ఈయన తెలంగాణ శ్యామ్ అని రావడం కావచ్చు. దీనిపై మీరు ఏమైనా వివరించుకునేది ఏమైనా ఉందా? ఒకవేళ నిజంగా అటువంటి ముద్ర నాకు వేయాలనుకుంటే రేపే ఆంజనేయ స్వామి మాలను, అయ్యప్ప మాలను, శివుడి మాలను వేసుకుంటారు. ప్రజల నుంచి వస్తున్నటువంటి ఈ ఉద్యమం ఏదైతే ఉందో దీన్ని ముంగడబరే మీరు నన్ను అపోజ్ చేసేటువంటి వ్యక్తులు మీరే ముందుండి ఈ ఉద్యమాన్ని బలపరుస్తారు. మీకు అదే ప్రాబ్లం అనుకుంటే కనుక నేను ఎక్కడ మత ప్రచారం చేసినోని కాదు. వీళ్ళన్నట్టు మతం చుట్టూ చర్చను తిప్పాలనుకుంటే కనుక ప్రజలు మొత్తం పసిగడుతున్నారు వాస్తవం ఏందనేది. ఎస్, ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు ప్రొటెస్ట్ చేశాము. చిలుకూరి బాలాజీ టెంపుల్ రంగరాజన్ గారి పైన దాడి జరిగినప్పుడు రాఘవరెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి వచ్చి కొట్టినప్పుడు మేము వెళ్ళి ఆయనకు ప్రజాస్వామ్యంలో దాడులు కరెక్ట్ కాదని ఆయన పక్కన నిలిచాము. మరి అప్పుడు కాదా తెలంగాణ శ్యామ్? తెలంగాణ శ్యామ్ కేవలం ఏమంటారు కొన్ని వర్గాల వైపే ఇటువైపే ఉంటాడా? మీకు మీరు అపోజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇలా 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 చేసేటువంటి వ్యక్తులు ఈ దాడి మీరే చేయించారా? మరి మీరే కొట్టించారా? మీరే కులం పేరుతో మేము అలా మమ్మల్ని అనాల్సి వస్తే వీళ్ళ వెనకాల మీరే ఉన్నారా? కొట్టించినటువంటి వ్యక్తులు వెనకాల మీరున్నారా? కాబట్టి ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసి ఇంకా తప్పులో పడేటువంటి ప్రయత్నం చేయకండి. తెలంగాణ శ్యామ్ సెక్యులర్ వాది.
అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.